హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో 2 ఎకరాలు ఉన్న రైతులకైతే రైతు బంధు అయితే జమ అవుతుందన్నమాట. మనకి ఇప్పటివరకు కనుక చూసుకున్నట్లయితే 5 ఎకరాల లోపు ఉన్న రైతులకైతే రైతు బంధు అయితే జమ అయింది. ఆపై ఇప్పుడు మరో 2 ఎకరాలు ఉన్న రైతులకు అంటే 7 ఎకరాలు ఉన్న రైతులందరికీ అయితే రైతు బంధు అయితే జమ అవుతున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం తెలియటమే జరుగుతుంది. అలాగే మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వస్తే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట. అలాగే ఈ వీడియోని ఇప్పుడైతే ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియోని మీ తోటి రైతులకు కూడా షేర్ అయితే చేయండి అనమాట. వాళ్ళు కూడా ఈ యొక్క సమాచారాన్ని అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది. ఇప్పటివరకు కనుక చూసుకున్నట్లయితే 5 ఎకరాల లోపున రైతులకైతే రైతు బంధు అయితే జమ అవుతుంది. అలాగే రేపు లేదా ఎల్లుండిలోగా 7 ఎకరాలున్న రైతులందరికీ అయితే రైతు బంధు అయితే జమ చేస్తున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తెలియడం అయితే జరుగుతుంది. అలాగే 10 ఎకరాలున్న రైతులకు రైతు బంధు జమ అవుతుందా జమ కాదా, అంటే అలాగే 20 ఎకరాలున్న రైతులకు రైతు బంధు జమ అవుతుందా జమ కాదా అని కూడా నేను అయితే వీడియోలో తెలియజేస్తాను అనమాట. అలా ఇంకా కనుక చూసుకున్నట్లయితే 10 ఎకరాలున్న రైతులకు రైతు బంధు జమ అవుతుందా జమ కాదా అంటే ఖచ్చితంగా 10 ఎకరాలున్న రైతులకు అయితే రైతు బంధు అయితే జమ అవుతుందన్నమాట. వాళ్ళకి ఎప్పుడు జమ అవుతుంది అంటే ఈ నెల ఆఖరిలోగా లేదా వచ్చే నెల 15వ తారీఖులోగా ప్రతి ఒక్క రైతుల ఖాతాల 10 ఎకరాలున్న రైతులందరికీ అయితే రైతు బంధు అయితే జమ చేస్తున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తెలియడం అయితే జరుగుతుందన్నమాట. మనకైతే ముందు ఎంపీ ఎలక్షన్స్ కూడా ఉంటాయి కాబట్టి మనకైతే ఈ ఎలక్షన్ కూడా ఉండడం వల్ల మనకైతే ఇంత ఆలోచన అయితే జరిగిందనమాట. ఈ ఎలక్షన్ కూడా అయిపోయే లోపల దాదాపు అయితే రైతు బంధుని అయితే కంప్లీట్ చేస్తారని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తెలియడమే జరుగుతుంది. ఇంకా కనుక మీకు ఏమైనా సమాచారం కావాలనుకుంటే కింద ఉన్న కామెంట్లు అయితే తెలియని అనమాట. నేనైతే మీకు ఖచ్చితంగా సమాధానం అయితే తెలియజేస్తాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్.